రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు శ్రీధర్ బాబు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉప్పల్ స్టేడియాన్ని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టారని గుర్తు చేశారు మంత్రి శ్రీధర్ బాబు. మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో మనము మెడల్స్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. 100 అడుగులు ముందుకేస్తాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులు అవార్డు మరి అదేవిధంగా ట్రాఫీలు పొందే కార్యక్రమం భాగంలో ఫస్ట్ ప్రైజో, సెకండ్ ప్రైజో, థర్డ్ ప్రైజో మరి ప్రపంచ స్థాయిలోనే నిలిచే కార్యక్రమాన్ని చేపట్టాలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. స్పోర్ట్స్ పాలసీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్కు సంబంధించి కేవలం హైదరాబాద్కి వరకే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులను అదేవిధంగా క్రీడాభిమానులకు సంబంధించిన అనేక అంశాల్లో ముందుకుండాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతో ముఖ్య విశేషం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి మా అన్న ప్రయత్నము ఇక్కడ రాజీవ్ గాంధీ స్టేడియంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలని దాని ప్రయత్నంగా మా ఏజీఎంలో డిస్కషన్లో మేము ఇక్కడ విగ్రహం పెట్టాలనగానే అందరం కూడా ఆమోదించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ స్టాచ్యూ పెట్టడం జరిగింది. దీనికంటే ముందు ఈ స్టేడియం రావడానికి కూడా ముఖ్య కారణం సోనియా గాంధీ మేడం ఆ రోజు ఈ స్టేడియంకి రావాల్సిన దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేడియం ఇస్తుంటే మేడం ఖచ్చితంగా ఈ స్టేడియం ఇక్కడే రావాలని చెప్పడం ద్వారా ఈ ఉప్పల్ స్టేడియం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు 3000 మందికి పైగా పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం ఎంట్రన్స్ దగ్గర బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపడతామని తెలిపారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు వంటి వస్తువులు తీసుకురావద్దని సూచించారు సిపి సుధీర్ బాబు. Total, the capacity of the stadium is 39,000, you know that. We, for that purpose, almost 3,000 police officers will be on the duty, which including law and order, SOT, traffic, crimes, SHE teams, armed forces, CAR, anti-sabotage check purpose, CSW, city security wing, then Octopus from the headquarters, state headquarters. Other important intelligence agencies will be operating so that entire event, this most sought after kind of thing in Hyderabad city for everyone, full-proof bandobast assignments will be doing it. With 3,000 people of different roles we have given to perform the responsibilities in flawless manner. 450 CC cameras are kept around the stadium, covering the parking places, gates and all. Then we have a command control center, which has been manned by our IT cell. And then BCCI will have their representatives in that. And then sponsors will also, Sunrisers will also have their personnel over there. A lot of VIPs would be also visiting apart from spectators or like enthus and all. So for that purpose, we have been focusing on enhanced security initiatives. For that purpose, CC cameras and then monitoring the entire event is most important, and this is one of the desideratum for the bandobast. We will take care of it. Anti-sabotage check for purpose, BD teams are there. Every day the match is there. We will follow it up, ensure that proper bandobast arrangements for anti-sabotage check purpose. It will be done a day before the match starts and on the match, and after the match also it will be done. Then otherwise all the 2 months time it will be under total control of our BD team and other police checks. BCCI also having their representatives. We will also take their inputs to strengthen our bandobast arrangements. One of the important aspects is this communication system. We have sufficient VHF manpacks. Every officer is on duty, traffic, law and order, then crime, SHE teams, everyone. SOT will be having this VHF sets so that communication will be faster and quicker way. We will ensure
what is the strategy envisaged for better bandobast. Then scanners are installed at the different location stadium for security purposes. BD teams and sniffer dogs also would be there to support the anti-sabotage operations. At each gate also, mobile technician would be there to check whatever mobile related, policing related initiatives to follow it up. It will be there. NSG teams will also be there with additional bandobast arrangements around the stadium. With support of Octopus and NSG, this bandobast arrangement will be done. ఐపీఎల్ 18వ సీజన్కు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. స్టేడియం మొత్తం 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేశారు పోలీసులు. కంట్రోల్ రూమ్ నుంచి స్టేడియం మొత్తం పర్యవేక్షిస్తున్నారు. క్యూలో ఉన్న ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో కంట్రోల్ రూమ్ నిర్వహణపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. లో జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ప్రజెంట్ మనం కంట్రోల్ రూమ్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఇక్కడ నుండే ఈ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా అబ్జర్వ్ చేస్తారు. ఇది మొత్తం కూడా కంట్రోల్ రూమ్. ఇది సీసీ కెమెరాలు దాదాపు ఉప్పల్ స్టేడియం బయట, లోపల, తర్వాత పార్కింగ్ ఏరియాలో మొత్తం కలిపి 450 సీసీ కెమెరాలో ప్రత్యేక నిఘా ఉంటుంది. రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియానికి సంబంధించి మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక వింగ్ను కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసేలా ఏర్పాటు చేశారు. మనకు విజువల్స్ చూడొచ్చు. అటు సీటింగ్ లో ప్రత్యేకంగా, తర్వాత వచ్చిపోయే స్టెప్స్ మీద ఒక కెమెరాలు, తర్వాత లిఫ్ట్, తర్వాత మెయిన్, తర్వాత గ్రౌండ్లో ఎక్కడైతే అటు ఉప్పల్ ఎన్జీఆర్ఐ స్టేడియం మెట్రో స్టేషన్ ఏదో అటు నుండి వచ్చేటువంటి ప్రేక్షకులను అబ్జర్వ్ చేయడానికి అటు, తర్వాత ఇక్కడ మనకు విజువల్స్ చూడొచ్చు. ఇటు ప్లేయర్స్ బయటకు వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఇది. తర్వాత మెయిన్ గెస్ట్ కూర్చునే దగ్గర ప్రత్యేకంగా ఒక కెమెరాలు, తర్వాత ఏదైతే ఫ్లోర్కి లిఫ్ట్ల వద్ద, తర్వాత క్యాంటీన్ల లోపల క్యాంటీన్ సెంటర్లు ఉంటాయి అక్కడ, తర్వాత ఈ ఎవరైతే మీడియా పాయింట్ ఉంటుందో మీడియా పాయింట్లో కూడా ప్రత్యేకించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ప్రతిదీ క్షుణ్ణంగా ఏ ఒక్క గుండు పిన్ను గుర్తించుకునేటువంటి విధంగా చాలా పెద్ద పెద్ద కెమెరాలను మాత్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క సిస్టంలో దాదాపు ఒక 16 బాక్సులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలీసులు అయితే ఇక్కడ అంత పోలీస్ బటిష్ట బందోబస్తు ఉన్నా కూడా ఈ సీసీ కెమెరాల్లో రికార్డెడ్ దృశ్యాల ఆధారంగా అటు దొంగలే కానీ, తర్వాత షీ టీంలు ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు ఎక్కువగా ఈ క్రికెట్కు వచ్చేటువంటి ఉంటుంది కాబట్టి వారిని గుర్తించేటువంటి విధంగా కూడా పూర్తిగా ప్రత్యేకంగా ఒక ఈ సీసీ కెమెరాలు అయితే పనిచేస్తాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూడొచ్చు మొత్తంగా ఈ ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ కంట్రోల్ రూమ్లో మాత్రం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంటే ఎల్లుండి ఈ జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తిగా ఇటు ఈ సీసీ కెమెరాలు అయితే ప్రత్యేక నిఘా ఉంటుంది. దాదాపు స్టేడియంలో కూడా చూడొచ్చు ప్రతి పిన్ టు పిన్ ఇక్కడ కనిపించేలా, ఇక్కడ ఏం పోయినా కూడా దొరికే అటువంటి విధంగా ఇక్కడ ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ఉన్నటువంటి సిస్టాలలో ప్రత్యేకంగా కింద సెల్లార్లో కానీ స్టెప్స్, తర్వాత లిఫ్ట్లు, తర్వాత మెయిన్ ఎంట్రెన్స్, ఇటు లోపలికి వచ్చేటువంటి ఆ ప్రత్యేక గ్యాలరీలు ఉంటాయి. ఆ గ్యాలరీలతో పాటు ప్లేయర్స్ ఉండే చోట, తర్వాత అక్కడ ఈ సీటింగ్లో ఎక్కడైతే కూర్చుంటారో సీటింగ్లో పైన, కింద, తర్వాత ఏదైతే అజారుద్దీన్ స్టాండ్ ఉంటుందో అక్కడ పైన ఎక్కువగా ఈ వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి ఎక్కువగా వస్తుంటారు కాబట్టి ఎవరిపైన దాడి కనుక చేస్తే ఖచ్చితంగా ఇలాంటి కెమెరాల ద్వారా ఖచ్చితంగా పట్టుకొని వారికి చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఇటు ఎవరైతే టికెట్లు తీసుకొని లైన్లో క్యూలో నిల్చుండేటువంటి వ్యక్తులు కూడా జేబు దొంగలు ఉంటారు కాబట్టి వారిని గుర్తించడానికి కూడా ప్రత్యేకంగా ఈ ఎవరైతే క్యూలు ఉంటాయో ఆ క్యూలలో కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పిన్ టు పిన్ అక్కడ కనిపించేటువంటి విధంగా రోడ్ల పైన ఏర్పాటు చేశారు. ఈ కనిపించేటువంటి ఈ రో మొత్తం కూడా గేట్లలో ఎంట్రెన్స్ దగ్గర ఉంటుంది. ఒకటికి గేట్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పటి నుండి వచ్చేటువంటి ఆ క్యూలో ఎవరైతే ఉంటారో ఆ క్యూలో ఉన్నటువంటి వారిని చదును చేసుకొని దొంగలు కూడా ఉంటారు. పర్సు కానీ, తర్వాత మొబైల్ కానీ ఎత్తుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వారిని గుర్తించడానికి ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో మొత్తానికి అయితే 450 సీసీ కెమెరాల నిఘా నీడలో ఉప్పల్ స్టేడియం ఉంది. సో ప్రతిదీ పిన్ టు పిన్ ఖచ్చితంగా ఇక్కడ ఏం పోయినా, ఏం దొంగతనాలు జరిగినా, ఏమైనా ఇక్కడ గొడవలు జరిగినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం కంట్రోల్ రూమ్లో పూర్తిగా అబ్జర్వ్ చేయడానికి మాత్రం ఈ కంట్రోల్ రూమ్ పూర్తిగా కూడా ఇప్పటికే ఈ ఉప్పల్ స్టేడియం మొత్తం కూడా 450 సీసీ కెమెరాలతో ఇక్కడ పూర్తిగా కూడా రికార్డ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు భద్రత కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో అనిల్, V6 న్యూస్, ఉప్పల్ కంట్రోల్ రూమ్ నుండి. ఉస్మానియా యూనివర్సిటీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రణాళికలు చేసినట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. ధర్నాలు, నిరసనలపై బ్యాన్ సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు నిరసన చేశాయన్నారు. యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన చేయాలని స్టూడెంట్స్ సహకరించాలన్నారు. ఇప్పటివరకు అరెస్టు చేసిన తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేస్తున్నామని తెలిపారు డీసీపీ బాలస్వామి. 10 days నుంచి
యూనివర్సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డైలీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కండక్ట్ చేస్తున్నటువంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా మా లా అండ్ ఆర్డర్ తరఫున పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉంచడం జరిగింది. ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతిపత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరఫున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడయి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతూ ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారము అంటే యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి మేము అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అటువంటి వాటికి మీరు లోన్ కాకూడదు. ఇప్పుడు మనకు అసెంబ్లీ జరుగుతూ ఉంది. సో అసెంబ్లీ జరిగినప్పుడు కొందరు మన లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అట్లాంటివి ఏవి జరగకుండా ఇప్పటివరకు మీరు అందరికీ తెలుసు దాదాపు 10 days నుంచే రోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా మనము ఇంత ముందులాగా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరిపైన కూడా మనము బలప్రయోగం లేకుండా అంత సామరస్యంగానే వాళ్ళపైన చర్యలు తీసుకోబడింది. ఇక నుంచి కూడా అట్లానే చేస్తాము. బట్ ఎవరైనా అసాంఘిక శక్తులు హింసను ప్రేరేపించడం అట్లాంటివి జరిగినట్లయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. హైదరాబాద్ మధురానగర్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గేటెడ్ కమ్యూనిటీలో బెట్టింగ్ చేస్తున్న ఏపీకి చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డబ్బులు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ డబీర్పురలో చాలా రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాన్ని అమ్ముతున్న మిస్బా హుద్దీన్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు పోలీసులు. పాడైపోయిన మీట్ను పెళ్లిళ్లు, హోటల్స్ కు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడని గుర్తించారు జీహెచ్ఎంసీ నార్త్ జోన్ వెటర్నరీ అధికారులు. నిందితుల నుంచి 2 క్వింటాళ్ల ఖరాబైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ సిటీ అడ్డాగా ఈ దందా నడుస్తుందన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. సమ్మర్ స్టార్టింగ్లోనే నగరంలోని బోర్లు ఎండిపోతున్నాయి. గతేడాది కంటే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ఏరియాలో వర్షాలు పడినా ఆ నీరు భూమిలోకి ఇంకకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. భూమి ఎక్కడా కనిపించకుండా భవనాలు, రోడ్లే ఉండడంతో వర్షపు నీరు భూమిలోకి వెళ్లే ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు అధికారులు. సమ్మర్ వచ్చిందంటే చాలు నగరవాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భూగర్భ జలాలు అడగంటి పోతుండడంతో ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. ఈసారి కూడా సమ్మర్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి నగరంలో అధికంగానే వర్షపాతం నమోదైంది. అయినా సమ్మర్ స్టార్టింగ్లోనే గ్రౌండ్ వాటర్ అడుగంటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, శేరిలింగంపల్లి లాంటి ఏరియాల్లో భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడా ఖాళీ జాగా ఉండకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదు. ఇంటి పక్కనో ఇంటి ముందో ఉన్న ఖాళీ స్థలంలో కూడా టైల్స్ వేయించడం, సిమెంట్తో ఫ్లాట్గా చేయిస్తున్నారు. దీంతో వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు భూమిలోకి ఇంకకుండా డ్రైనేజ్లో కలిసిపోతున్నాయి. భూగర్భ జలాల మీద ప్రతి ఇంటి యజమాని ఆధారపడి దాన్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకు వాటర్ లెవెల్ పడిపోతుంది. సేమ్ టైం మన హైదరాబాద్లో అంత సిమెంటింగ్ ఏరియాస్, రోడ్స్ రీఛార్జ్ చేయడానికి అవకాశం లేని ప్రదేశం ఉండడం వల్ల మనకు వాటర్ లెవెల్ కొంచెం ఎక్కువనే యూసేజ్ ఉండడం వలన కిందికి పోయే అవకాశం ఉంది. ప్రస్తుతం 0.13 మీటర్స్ ఎక్కువ, కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఎక్కువ వాటర్ లెవెల్ పడిపోయింది. ఐకియా చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చుక్క నీరు కూడా భూమిలో ఇంకా పరిస్థితి లేదంటున్నారు అధికారులు. అభివృద్ధి పేరుతో సిటీలో సిమెంట్ ట్యాపింగ్ రోడ్లు పెరిగిపోయాయి. దీంతో రోడ్లపై నీరు భూమిలో ఇంకడం లేదు. 100 గజాల స్థలంలో 5 నుంచి 8 అంతస్తుల అపార్ట్మెంట్స్ నిర్మించి ఒక్కో భవనంలో 50 మందికి పైగా నివసిస్తున్నారు.
ఈ భవనాల్లో నీటి వినియోగం అమాంతంగా పెరిగింది. భూగర్భ జలాలను రీఛార్జ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో నీటి సమస్య పెరిగిపోతుందంటున్నారు అధికారులు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు భూమిలో ఇంకుతాయంటున్నారు జలమండలి అధికారులు. 300 గజాల కన్నా ఎక్కువ ఉన్న ప్రతి భవనానికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని జలమండలి అధికారులు నిబంధన పెట్టారు. కానీ నగరవాసులు ఎవరు ఈ రూల్ను పాటించట్లేదు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోకుంటే నీటి కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్స్ ఇవ్వమంటున్నారు అధికారులు. ఇక నుంచి నీటి గుంతలు లేకుంటే ఫైన్స్ కూడా వేస్తామంటున్నారు అధికారులు. ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు జలమండలి అధికారులు. మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఏరియాలో వాటర్ సర్ఫేస్ వాటర్ను యూటిలైజ్ చేసుకుంటే ప్రతి యజమాని యూటిలైజ్ చేసుకుంటే పొదుపుగా వాడుకోవాలి, విచ్చలవిడిగా వాడుకోవద్దు. వాడుకుంటే ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మన హైదరాబాద్లో స్లోపు ఒక కారణమైతే రోడ్లు, తర్వాత సిమెంటింగ్ చేయడం అదొక కారణం. ఈ 2 కారణాల వల్ల తగ్గిపోతుంది. రెయిన్ పడ్డప్పుడు ఇంటెన్సిటీ పెరుగుతుంది. 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ కూడా పడుతుంది. 300 స్క్వేర్ ఫీట్ ఉంటాయి. ప్రతి ఇంటికి రీఛార్జ్ పిట్ ఏర్పాటు చేసుకోవాలి. రూఫ్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసుకుంటే అందులో నీళ్లు కనెక్ట్ చేస్తే పైన మన రూఫ్ మీద పడ్డ వర్షం ప్రతి ఇంటి యజమాని దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. భూగర్భ జలాలు పడిపోతుండటంతో వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే ట్యాంకర్ల బుకింగ్స్ 70% పెరిగాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అధిక సంఖ్యలో బుకింగ్స్ రావడంతో ట్యాంకర్లు కూడా పెంచామన్నారు వాటర్ బోర్డు అధికారులు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 900 వెహికల్స్తో వాటర్ సప్లై చేస్తున్నామన్నారు. ఈ సమ్మర్లో నిత్యావసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలని, నీళ్ల వృధాను అరికట్టాలని సూచిస్తున్నారు జలమండలి అధికారులు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో నేషనల్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమన్దీప్ కౌర్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ బాలకృష్ణారెడ్డి, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు వక్తలు. అంబేద్కర్ విద్యా సంస్థల్లో నేషనల్ సెమినార్ 2 రోజుల పాటు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆ సంస్థ కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఎక్స్ప్లోరింగ్ ది రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హైర్ ఎడ్యుకేషన్ పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ రెలెవెంట్ అన్నారు. పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చే స్టూడెంట్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు సరోజా వివేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ జనరేషన్ కు చాలా అవసరం అన్నారు అంబేద్కర్ కాలేజ్ సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. Welcome to students whoever are doing paper presentations or for this wonderful seminar. I congratulate our principal, our faculty, the whole team behind this. It's not a small thing they have taken up, humongous task, and I wish them all the best. And the topic is also very relevant, exploring the role of AI. And as you all know how important is AI. I would say it's a bane and a boon. It's both sides. It's a double-edged sword. So, but we need to know all the important details about how to manage this. And I would want all of you to make the best out of it. Take as much information whenever a speaker is talking or somebody is presenting a paper. And I wish you all the very best. Artificial intelligence, I don't know how it has erupted, but certainly it is creating waves all around the world. It's a new part of a lesson which many people need to understand. Our aim is to see that whatever we teach goes to the bottom line of any student who wants to learn. And as far as learning is concerned, there is no end to it, because every day is a learning process, wherever you are, in whatever field you are. Assume it yourself, focus yourself, understand, move forward, and make sure that whatever subject you are going to understand, work, see that you succeed on it. And any assistance in any form, our institution is here, our management is here, our principals are here, our lecturers are here. Just take their assistance, don't hesitate, and I want all of you to come up, have a large heart, understand the issue, and become one of the best organizing capable
individual in this particular state of Telangana, and our institution is behind all of you. 21st సెంచరీలో విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురాబోతుందన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ బాలకృష్ణారెడ్డి. ఏ వృత్తిలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విద్యార్థులకు అవగాహన రావాలని ఇలాంటి సెమినార్ కండక్ట్ చేసిన అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు బాలకృష్ణారెడ్డి. సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 2-day నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, నేను ఈ యొక్క టెక్నాలజీ యొక్క రోల్ ఎడ్యుకేషన్లో ఎలా ఉందనే దాని మీద ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజీ అనేది ఏంటంటే మనందరికీ ఇన్విటబుల్. ఏ ప్రొఫెషన్ ఉన్నా, వెదర్ ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, టెక్నాలజీ అనేది కంపల్సరీ యూజ్. ముఖ్యంగా అందులో టెక్నాలజీలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 21st సెంచరీ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. అందులో ఈ టెక్నాలజీ గోయింగ్ టు ప్లే సిగ్నిఫికెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబోతుంది. అందుకు నేను ఈ యొక్క అంబేద్కర్ కాలేజ్ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి శుభ పరిణామము. వీళ్ళు ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ ఏదైతే చేస్తున్నారో నిజంగా కూడా చాలామంది వక్తలు కూడా ఆల్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు షేర్ వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తే ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే వాటి మీద ఈ 2 రోజుల సెమినార్ డిస్కస్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమన్దీప్ కౌర్. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కి అవసరమయ్యే టూల్స్ ఏఐలో ఉంటాయన్నారు. ఏఐతో పాజిటివ్, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయన్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడంతో డోపామో లెవెల్స్ పెరిగిపోతాయన్నారు. ఏఐ యూజ్ చేయడం వల్ల థింకింగ్, కాన్సంట్రేషన్, క్రియేటివిటీ తగ్గుతుందన్నారు. Okay, but then of course the day transformed, things transformed. People got something onto the Google, yes, still good days. And now you don't have to do anything, AI does it for you. So that is what we are going to discuss. Few things I take you that makes you some interesting concept with respect to AI tools. Okay, those who are really willing to do research, research is a part of our life. These days I do not draw diagrams. I ask my AI tool that I am going to give a talk on leveraging AI technologies. Okay, use for research. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శేఖర్. ప్రతి విద్యార్థి ఏఐ గురించి తెలుసుకునే విధంగా సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్లో తమ స్టూడెంట్స్ తో పాటు 137 మంది ఇతర విద్యార్థులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు డాక్టర్ శేఖర్. I am Dr. Shekhar Matta, Principal Ambedkar Degree and PG College. We are conducting today's national seminar. సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డే బై డే గ్రోత్ ఉంది బాగా. ఎవ్రీ వన్ షుడ్ డిపెండ్ అపాన్ ది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అందుకే మేము ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దీని మెయిన్ రీజన్ ఏంటంటే మా దగ్గర కంప్యూటర్ కోర్సు ఒక మోర్ దెన్ 1300 మెంబర్స్ లర్న్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది టుడేస్ సెమినార్. దీనికి నేషనల్ వైజ్గా పేపర్ ప్రజెంటేషన్స్, కీనోట్ స్పీకర్ కూడా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్వైట్ చేశాం. దానికి మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఎస్బీఐ అండ్ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ కూడా స్పాన్సర్ చేశారు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ స్ప్రెడ్ చేయడం కోసమే ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఇప్పటికీ 137 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఆన్లైన్ ఇంకా చేసుకుంటూ ఉన్నారు. అటెండెన్స్ ఇంకా పెరుగుతుంది. దీని ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేషనల్ సెమినార్ లో ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజ్ ప్రొఫెసర్స్ పాల్గొని విద్యారంగంలో ఏఏ పాత్ర గురించి వివరించారు. అంబేద్కర్ విద్యా సంస్థల స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, లింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా ఎండవేడితో ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడింది.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, లింగంపల్లి, పటాన్చెరు, అమీన్పూర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా ఎండవేడితో ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడింది. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, హైదరాబాద్లో వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, మీరు చెప్పినట్టు ఒక్కసారిగా హైదరాబాద్లో వాతావరణం ఉదయం నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువనే ఉంది. అంటే ఉదయమే కాదు, గత కొద్ది రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. ఎక్కువ సెల్సియస్ నమోదవుతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగానే వాతావరణం చేంజ్ అయింది. ఉమ్మడి మెదక్తో పాటు హైదరాబాద్, ఇందాక మీరు చెప్పిన ప్రాంతాలు ఏవైతే హైదరాబాద్ అవుట్స్కట్స్ కి సంబంధించి పటాన్చెరు, మదీనాగూడ, అమీన్పూర్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో ఒక 30 నిమిషాల పాటు గాలి వాన దీపక్షం సృష్టించింది. చలి పైకప్పులు ఒకటి ఎగిరి బయటపడ్డటువంటి పరిస్థితి. గాలివానతో ఎక్కడి వాళ్ళక్కడే తప్పుగా ఉండినటువంటి సిచ్యువేషన్. అక్కడక్కడ పవర్ ఇంటరప్షన్ ఏర్పడింది. పవర్ ఇంటరప్షన్ ని ఎప్పటికప్పుడు షార్ట్అవుట్ చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నటువంటి విషయాలను అయితే చెప్తున్నారు. దాంట్లో భాగంగానే అంబులెన్స్ విద్యుత్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి అవి ఎంతగా యూస్ఫుల్ అవుతాయనే విషయాన్ని మరోవైపు వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు అలర్ట్స్ ని కూడా జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలనేటువంటి అంశాన్ని చెప్పారు. ఉమ్మడి మెదక్ లో ఒక ప్రాంతంలో స్వల్పంగా పిడుగుపాటుకు ప్రాంతం గురైంది. స్వల్పంగా అక్కడ ఇబ్బంది ఏర్పడింది అనేది కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకునేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే గెరువిచ్చింది. ఇంకా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఎండ తీవ్రత ఉండడము, ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం ఇప్పుడు కురవడంతో దుమ్ము ధూళితో రోడ్లన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. సో వెళ్ళేటువంటి కమ్యూనిటీలు ఎవరుతున్నారో జాగ్రత్తగా జర్నీ చేయాలనేటువంటి అడ్వైజ్ ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అయితే వాతావరణం చేంజ్ అయిపోయింది. గాలి అయితే ఇప్పుడు వీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పటాన్చెరు, చందానగర్, అమీన్పూర్, అదేవిధంగా మియాపూర్ ఏరియాస్ లో మాత్రం కాస్త వర్షం అయితే గర్వించింది. ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్లో మూవ్మెంట్ గా పాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఒక 30 నిమిషాల పాటు మాత్రం వడగళ్ల వానతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జనం అంతా కూడా ఇబ్బంది పడ్డారని చెప్పారు. థ్యాంక్ యూ షరీఫ్.